తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం తగ్గింది, బుధుని యొక్క బలం తగ్గింది. అష్టమ రవి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి తగువులు, మరీ ముఖ్యంగా ఎక్కడ లేని డిస్కషను కూడా, అంటే చిన్న దానితో పోయేటువంటి దాన్ని లాగి లాగి పెద్దదాని కింద చేసుకుంటూ, తద్వారా మీకు మానసిక ప్రశాంతత లేకుండా ఇతరులకి మానసిక ప్రశాంతత లేకుండా చేసుకోవడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకు? దుర్దోష శత్రు సంవాదో. ఎక్కడైనా సరే మీ యొక్క దాన్ని ఏమంటారంటే ఒకంత ఇది ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ అభిమానం అనేటువంటిది ఉంటుంది. మీ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా అవతలవాడు ప్రవర్తిస్తున్నాడేమో, లేదా మీ ఆత్మగౌరవానికి ఏదైనా భంగం వాటిల్లుతోందేమో అనేటువంటి ఒక అనవసరపు భయం మీలో ఉంటూ ఉంటుంది. అది అష్టమంలో రవి వల్ల. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వరు రవి, కాబట్టి దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎవరైనా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమో, మన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో అనేటువంటి భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆఫీసులోకి వెళ్ళారు, ఎవరో ఇద్దరు వ్యక్తులు నవ్వుకుంటూ మిమ్మల్ని చూశారు, అదిగో వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఆత్మన్యూన్యతా భావంలోకి వెళుతూ ఉంటారు. దానికి కారణం రవి బలం లేకపోవడం. అయితే ఇక్కడ షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు చాలా బలంగా ఉన్నారు, అంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతారు, మీకు మీరుగానే మళ్ళీ రికవరీ అవుతూ ఉంటారు. కానీ క్షణికంలో ఏ విషయాన్ని కూడా మనం తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే క్షణికావేశానికిలోనే ఏదైనా మాట అంటూ ఉండడము, క్షణికావేశానికిలోనే ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉండడం, ఇవి లాంగ్ రన్లో కొంత దెబ్బలు మీకు ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి ఉండేటువంటిది ఏంటి అంటే కొంత ఈ ఆత్మన్యూన్యతా భావం, దాన్ని తగ్గించుకోవాలి. తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. అలాగే ఈ వారంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి, శారీరక శ్రమ ఉన్నది, అలసట ఉన్నది, అలాగే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. వాటి నుండి కొంత బయటపడడానికి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ